శ్రద్ధగా విత్తేవాడు దేవుని యొద్ద నుంచి పొందుకున్న విత్తనాన్ని పెడతాడు. అది కొన్ని మాటలైనా సరే, లేకపోతే ఎక్కువ మాటలైనా సరే, మనం ప్రకటించినప్పుడు ఈ మాటలు ప్రభువు నాకు ఇచ్చాడు, ఈ దినానికి, ఈ రోజుకి, ఈ సమయానికి దేవుడు ఈ మాటలు చెప్పమన్నాడు, నేను చెబుతున్నాను, ప్రకటిస్తున్నాను. కానీ శ్రద్ధగా విత్తేవాడు మొదటిగా దేవుని యొద్ద నుంచి విత్తనాన్ని పొందాలి. ఆ మాటలు ప్రజల్లో పనిచేస్తాయి. సరే, రెండవ మాట, శ్రద్ధగా విత్తేవాడు ఎలా విత్తుతాడంట? ప్రసంగి 11:6 చూస్తే, ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము, అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండునూ సరి సమానముగా ఎదుగునో నీ వెరుగవు. కాబట్టి వెనుక తీయక విత్తుచూ ఉండాలి. సమయమనక అసమయమనక ప్రయాసపడాలి. ఉదయమందును విత్తాలంట, అస్తమయమందును విత్తాలంట. ఏది ఫలించునో నీ వెరుగవు. కాబట్టి ప్రతి సమయంలో కూడా సువార్త మనం ప్రకటించాలి. కాబట్టి శ్రద్ధగా విత్తేవాడు, శ్రద్ధగా పనిచేసేవాడు వెనుక తీయక విత్తేటువంటి వాడుగా ఉండాలి. ప్రతి సమయంలో విత్తనం వేయాలి. సరే, మూడవదిగా చూడండి, శ్రద్ధగా విత్తేవాడు ఎలా విత్తనం వేస్తాడట, ఎలా సువార్త ప్రకటిస్తాడు? 20 గ్రంథం 4:3 యూదా వారికి యెరూషలేము నివాసులను యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ముండ్ల పొదలలో విత్తనమును చల్లక మీ బీడు భూములను దున్నుడి. కానీ ముండ్ల పొదలలో విత్తనం వేయకూడదు. దీనికి రిలేటెడ్గా ఒక మాట మార్కు సువార్త 6:11 ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉంటూ మీ పాదముల క్రింద ధూళి దులిపివేయండి. కాబట్టి ఒక్కోసారి ముండ్ల పొదలలో విత్తుతాం. కాదన్న వారు, వద్దన్న వారు, వ్యతిరేకించిన వారు, తృణీకరించిన వారు, వారి ఆ ముళ్ళ పొదలలో విత్తనం వేయటం, దానివల్ల ప్రయోజనం లేదు. బలవంతంగా ఏదో చేయాలనుకుంటారు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, బీడు భూములను దొరుకుతుంది. కాబట్టి శ్రద్ధగా విత్తేవాడు ఏది ముళ్ళ పొదో, ఏది సిద్ధపడినటువంటి స్థలమో గుర్తిరిగి విత్తనము వేస్తాడు. తర్వాత 4వదిగా, శ్రద్ధగా విత్తేవాడు ఎలాగ విత్తనం వేస్తాడు? 2 కొరింథీ 9:6 చూస్తే, కొంచెముగా విత్తేవాడు కొంచెముగా పంట పోయిను, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంట పోయి. కాబట్టి సమృద్ధిగా విత్తనం వేయాలి. ఏదో అరకొరగా కొద్దిగా విత్తనం వేయడు. కానీ శ్రద్ధగా పనిచేసేవాడు, శ్రద్ధగా విత్తనం వేసేవాడు సమృద్ధిగా విత్తనం వేస్తాడు. మాకు దైవసేవకులు చిన్నప్పుడు ఒక మాట నేర్పించేవాడు, మైకి ఇవ్వకపోతే అడగబాక, ఇస్తే వదలబాక. అంటే సమృద్ధిగా దేవుడు ఇచ్చిన వాక్య సత్యం అది చెప్తే అన్న ఏమన్నా మళ్ళీ నన్ను ఏమన్నా అంటారు, ఎందుకు అదే ఎక్కువసేపు చెప్పకూడదు అని. సరే, నియమం ఉంది. కానీ సంఘంలో కూడా మాకు దైవసేవకులు ఇచ్చినప్పుడు అలా నేర్పించారు. అట్లా నేనేదో ఎక్కువసేపు చెప్తాను కాదు, మైకి ఇగిపోతే అడగబాక, ఇస్తే వదలబాక. శ్రద్ధగా దేవుని వాక్యం, సమృద్ధిగా వాక్యాన్ని వ్యక్తం. సరే, దీన్ని ఇంకో విధంగా తీసుకోకుండా సరిగానే మనం తీసుకున్నాము. కాబట్టి దేవుని వాక్యం శ్రద్ధతో పనిచేసేవాడు సమృద్ధిగా విత్తనం. చివరి మాట 126:5